మన సంస్కృతి, మన సాంప్రదాయాలు ఎప్పటికీ మనతోనే ఉండాలి. భారతదేశపు మహా గ్రంథాలు, కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి. తిలక్. A wide range of LED lights for indoor and outdoor use. GR Lights make India bright. Krishna, Krishna, Hare Krishna, Hare Hare. सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः. श्रीकृष्ण गोविन्द हरे मुरारे, हे नाथ नारायण वासुदेव. हरे कृष्ण राधे कृष्ण राधे राधे कृष्ण 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 ఆగిపోయామే వీరాధివీరా, భయపడ్డావా? మృత్యువుని అతి సమీపంలో చూస్తే భయమేగా. రా రా సైనికులారా, వీనిని నా ముందుకు తీసుకురండి. తీసుకురండి, తీసుకురండి. మృత్యు భయం నాకెంత మాత్రం లేదు పోండ్రక. నేను భీరువుని కాదు. నువ్వు నీ సైనికులు ఎక్కుపెట్టిన బాణాలు చూపించి నన్ను భయపెట్టాలనుకుంటున్నావా? నువ్వు మూర్ఖుడివి పౌండ్రక. వీరబలి, చూసావా? నా నోటి నుంచి వచ్చిన ఒకే బాణం లాంటి మాట సూటిగా ఎలా నీ గుండెల్లో గుచ్చుకుందో, నువ్వు ఎలా బిలవిల్లాడుతున్నావు. వీరబలి, నీ వాక్శూరత్వం హద్దులు మీరిపోవుచున్నది. వాసుదేవా, మనం తప్పు చేశాం. ఈ పాముని పాలు పోసి పెంచాం. కాశీరాజు సత్యం పలికినాడు వాసుదేవా. పాముని పెంచాలంటే ముందుగా దానికున్న కోరలు పీకివేయాలి. మిత్రమా, ఈ పాము పడగనే తొక్కివేద్దాం. మీరు నాకు అనుజ్ఞ ఇస్తే నేనిప్పుడే ఈ పాముని నా పాదాలతో తొక్కేస్తాను. వద్దు మిత్రమా, ఇప్పుడొద్దు. వీరబలి, నేను నీకు చివరగా ఒక అవకాశం ఇస్తాను. ఇక నీ మీదే ఆధారపడి ఉంటుంది. నేను చూస్తాను నీవు మృత్యువుని ఆహ్వానిస్తావో
లేక బ్రతకాలనుకుంటావో? ఒకవేళ బతకాలనుకుంటే నువ్వు నన్ను దేవుడిగా ఒప్పుకుంటావు, వాసుదేవుణ్ణి అంటావు, వాసుదేవ భగవానుణ్ణి అంటావు. మూర్ఖ పౌండ్రక, ఈశ్వరనామాన్ని జపించే ఈ నోరు మరొకరి నామాన్ని ఎలా జపిస్తుంది? అలాగా? ఇప్పుడే ఆ విషయాన్ని తెలుసుకుంటాను, ఇప్పుడే తెలుసుకుంటాను. ధనుర్ధారులారా, నేను 3 సార్లు చెప్తాను. నువ్వు ఒప్పుకోకపోతే అప్పుడు ఈ బాణాలు నీ గుండెను ఛేదిస్తాయి. నీ గుండెను ఛేదిస్తాయి. అను వాసుదేవ పౌండ్రకునకు జై. జై శ్రీకృష్ణ. చెప్పు, పౌండ్రక వాసుదేవునకు జై. జై శ్రీకృష్ణ. చెప్పు, పౌండ్రక వాసుదేవునకు జై. జై శ్రీకృష్ణ. బాణాలు సంధించండి. ఆగండి. ఆగండి ధనుర్ధారులారా, ఆగండి. స్వామి, ఏమిటి మీరు చేస్తున్న పని? తారా, వీణ్ణి ప్రాణాలతో వదిలితే అప్పుడు అనర్థం జరుగుతుంది. ఇతడు మమ్మల్ని అవమానించాడు. వీడి మాటలు నా గుండెల్లో శూలాల్లా గుచ్చుకుంటున్నాయి. నేను ఇక ఏమాత్రమూ సహించలేను. నేను వీణ్ణి ప్రాణాలతో వదలను. పౌండ్రక, జీవన్మరణాలు కేవలం ఈశ్వరుడి చేతుల్లోనే ఉన్నాయి. నువ్వెవడివి నన్ను చంపడానికి? ఈశ్వరేచ్ఛే గనకైతే నువ్వు నీ దుష్టమిత్ర బృందం నన్ను ఏమీ చేయలేరు. వీడు చాలా ఎక్కువ మాట్లాడుతున్నాడు. వివిధ, వీణ్ణి అంతం చేయి. తమ ఆజ్ఞ వాసుదేవా. జై శ్రీకృష్ణ. 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 వాసుదేవా, ఈ మాయావి ఏదో మాయ చేస్తున్నాడు. ఇది అవశ్యం ఆ మాయావి అయినా కృష్ణుని మాయే. ఆ నల్ల కృష్ణుని మాయా, దాన్ని నేను ఈ క్షణమే నాశనం చేస్తాను.
జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. ఆగండి స్వామి, ఆగండి, ఆగండి స్వామి. చూసారా మీరు? మీ ఖడ్గము వీరి మీద ప్రయోగించారు, కానీ మీ సోదరుని రక్తము ప్రవహిస్తున్నది. మీరు ఈ వీరుణ్ణి వధించదలిచారు, కానీ మీ సోదరునికే గాయమైంది. స్వామి, ఇప్పటికైనా దైవలీలను గుర్తించండి. అరుస్తావెందుకు పౌండ్రక? అరిచినంత మాత్రాన వాస్తవం మరుగవదుగా. వాస్తవం ఇదే. నువ్వొక మామూలు మనిషివి, వాసుదేవుడివి కాదు. వాసుదేవుడు కేవలం ఒక్కడే, ద్వారకాధీశుడైన శ్రీకృష్ణుడు. వద్దు స్వామి. చూసావా పౌండ్రక? వాసుదేవుడు నీకు సంకేతాన్నిస్తున్నాడు. ఒకవేళ నువ్వు పరమేశ్వరుని శత్రువుగా, ప్రత్యర్థిగా భావించావో నీకే హాని జరుగుతుంది. అందువల్ల నువ్వు సర్వనాశనం అవ్వడానికి ముందే నువ్వు తెలుసుకో పౌండ్రక. వీరబలి, నేను నిన్ను ప్రాణాలతో వదిలిపెట్టను. హే వాసుదేవా శ్రీకృష్ణ, హే ప్రభు, నేను నీ లీలను చూచి నా జన్మ ధన్యమైనది. ముల్లోకాలకి నాథుడివి నువ్వే. నాలాంటి తుచ్చమైన భక్తుణ్ణి కూడా ఎంతగా ఆదరిస్తావో ఇప్పుడు తెలుసుకున్నాను పరంధామ. నా ప్రాణాలను తమరు తీసుకుని నన్ను ఉద్ధరించండి వాసుదేవ. జై శ్రీకృష్ణ. అమాయకుడైన ఆ పౌండ్రకుణ్ణి క్షమించు, ఆ పౌండ్రకుణ్ణి క్షమించు వాసుదేవ, క్షమించు శ్రీకృష్ణ, క్షమించు. హే వాసుదేవా, ఆ మాయావి అయిన కృష్ణుడు తన మాయతో తన భక్తుణ్ణి కాపాడుకున్నాడు.
అంతేకాక మనకే బుద్ధులు చెప్పడానికి ప్రయత్నించాడు. కానీ అలా జరగదు వాసుదేవ, అలా జరగదు. మనం వాని మాయకు ప్రభావితులం కాకూడదు. ఎప్పుడైతే ఆ కృష్ణుడు నా మిత్రుడు నరకాసురుని వధించినాడో అప్పటి నుండి నా మనసులో కృష్ణునిపై ప్రతీకార జ్వాలలు రగులుతున్నాయి. ఆ కృష్ణుని వధించేంత వరకు నేను వానిని వెంబడిస్తూనే ఉంటాను వాసుదేవా. ప్రతీకార జ్వాలలా? అవి మా మనసులో కూడా రగులుతున్నవి. మేము కూడా ఆ కృష్ణుని వధించాలనుకుంటున్నాం. అప్పుడిక భూమిపై మనకు విరోధులెవరూ ఉండరు. అందరూ నన్ను వాసుదేవుడంటారు, భగవంతుడంటారు. అందుకే మనం ద్వారకపై దాడి జరపవలసి ఉన్నది. ఆ మాయావి కృష్ణుడు మనతో యుద్ధం చేసే సాహసం ఇంకెప్పటికీ చెయ్యడు. అవును కాశీరాజా, అవును. అదే ఉచితమైనది. మనం తక్షణమే ద్వారకపై దాడి జరపాలి. దాడి జరపాలి. వాసుదేవా, వద్దు. కృష్ణునితో అంత శీఘ్రముగా తలపడడం ఉచితం కాదు. అదే ఎందుకు? ఎందుకంటే కృష్ణుడు కపటి, మాయావి. అతను మాయతోటే యుద్ధం చేస్తాడు. అందుకని వారితో మనం తంత్రం ప్రయోగించే యుద్ధం చేయాలి. అంటే నీ మనసులో ఏదో కపటాలోచన అవశ్యం ఉత్పన్నమవుతోంది. అవును కాశీరాజా. పౌండ్రక వాసుదేవుడు ముందుగా తన శాంతి దూతని పంపించి అతన్ని హెచ్చరించాలి. అందువల్ల లాభమే ఉంది. తనకు తానే వాసుదేవుణ్ణి అనుకునే కృష్ణుడు ఆ హెచ్చరికను పట్టించుకోడు. పైగా మనలను భ్రమపెట్టడానికి మౌనంగా ఉంటాడు. మౌనంగా ఉంటాడా? ఎందుకు? అవును వాసుదేవ, అది ఎంతవరకంటే కృష్ణుడు ద్వారక నుండి వెళ్లేంతవరకు. హా! ఎప్పుడైతే కృష్ణుడు ద్వారకలో ఉండడో అప్పుడే మనం దాడి చేద్దాం. ఆ ద్వారకను సర్వనాశనం చేద్దాం. నాశనం చేద్దాం. ద్వారకను నాశనం చేసిన పిదప ఆ మాయకృష్ణుని ధైర్యం ఇంకా సన్నగిల్లుతుంది. అప్పుడు అతన్ని తేలిగ్గా అంతం చేయొచ్చు. ఫళా ద్వివిధ ఫళా. ఆ మాయావిని మట్టు పెట్టడానికి ఏమి ఉపాయము ఆలోచించినావు ఫళా? తక్షణమే మనము ద్వారకకు మన శాంతి దూతను పంపిస్తున్నాం. శాంతి దూతను. అంటే ఈ దెబ్బతో ఆ మాయావి కృష్ణుడు అంతమైపోతాడు. హే ద్వారకాధీశ, ప్రపంచంలోని సమస్త రాజులను, మహారాజులను ఓడించి నేను రూఢిగా నిరూపించాను. ఈ భూలోకమున నేనే సర్వశక్తివంతుడనని. అందుకని ఒకరి వెంట ఒకరుగా సమస్త రాజులు నా అధీనమగుటకు పూర్తిగా అంగీకరించినారు. మూర్ఖులైన రాజులెవరైనా నన్ను పృథ్వీ వల్లభనిగా అంగీకరించనట్లయితే వాళ్ళు ఈ భూమి మీద కాక భూమి లోపలే సమాధి అవుతారు. నీవు బుద్ధిమంతుడవైన రాజువు. అందువల్ల ద్వారకా నగరంపైకి నా సమస్త సైన్యాన్ని పంపడానికి బదులుగా మా శాంతి దూతని ఆపో కృష్ణ. పౌండ్రకుని ఈ దూత శాంతి సందేశంలో యుద్ధ సందేశాన్ని ఇమిడ్చి తీసుకొచ్చాడు. నీకు తెలియడం లేదా? అన్నగారు, దూత తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నాడు. ఆ పౌండ్రకరాజు ఆదేశంపై వచ్చిన ఇతడు అతని అధీనుడు. అందుకని దూతపై ఆగ్రహించడం తగదు. కానీ కృష్ణ ఇతడు. అన్నగారు, దూత నీ సందేశాన్ని పూర్తి కారి. నీవు బుద్ధిమంతుడు అయిన రాజువు. అందువల్ల ద్వారకా నగరంపైకి నా సమస్త సైన్యాన్ని పంపడానికి బదులుగా మా శాంతి దూతను పంపుచున్నాను. నీవు శాంతి కాముకుడవే అయితే వివేకముతో ఆలోచించు. కేవలం నన్నే పృథ్వీ వల్లభనిగా అంగీకరించి నీకు నువ్వుగా పెట్టుకున్న వాసుదేవనామమును త్యజించి
నన్ను వాసుదేవునిగా సంబోధించు. ఈ లోకములో అసలైన వాసుదేవుడను కేవలం నేనొక్కడనే. ఒకవేళ నేను పంపించిన శాంతి సందేశమును నిరాకరించినట్లయితే నేను ఇదే తెలియజేస్తున్నాను. నిన్ను, నీ అగ్రజుడైన బలరాముణ్ణి శత్రువులుగా ఎంచి మీపై దాడి చేస్తాము. ద్వారకను మావశం చేసుకుంటాము. దూత! సాత్యకి, ఈ మూర్ఖుడి తరం తీసేయి. సాత్యకి, నా ఆజ్ఞని పాలించు. ఆగు సాత్యకి. అన్నగారు, శాంతం వహించండి. శాంతం వహించమంటావా? శాంతం వహించమంటావా కృష్ణ? పౌండ్రకుడు అన్నీ తెలిసుండి అన్ని శిష్టాచారాల్ని కొంచెం కూడా లెక్క చేయకుండా మన పరువు ప్రతిష్టల్ని మంటగలపడానికి ఈ దుర్మార్గుని శాంతిదూత వేషంలో పంపించాడు కృష్ణ. అందుకని శాంతి రూపంలో మన మీద ప్రకటించిన యుద్ధానికి సమాధానం చెప్పడం మన కర్తవ్యం. దీనికి సమాధానం ఒక్కటే, ఈ క్షణంలోనే పౌండ్రకుని ఈ దూత శిరస్సుని ఖండించడం. ద్వారకాధీశ, బలరాముడు సత్యమే చెప్పారు. పౌండ్రకుడు శాంతిని కోరుకున్నట్టయితే ఇంతటి దుష్ట భాషలో సందేశము పంపించి ఉండడు. ఇది శాంతి సందేశము కాదు, యుద్ధమునకు ఆహ్వానం. ద్వారకాధీశ, అనుజ్ఞనివ్వండి. నా రక్తం ఉడికిపోతున్నది. ఈ కరవాలము ఈ దుష్టుని రక్తము తాగుటకు ఉవ్విళ్ళురుతున్నది. సాత్యకి, ఇలాంటి సమయాలలో దూతను అవమానించడం అనుచితం. క్షమించండి ద్వారకాధీశ, ఇతడు తమర్ని అవమానిస్తున్నాడు. తన యజమానిని అవమానించడం పౌండ్రకరాజుకు నీతి కావచ్చు, కానీ మనకి మన అతిథిని సత్కరించడం ఎలాగో చక్కగా తెలుసు. ఈ దూత ప్రస్తుతం ద్వారకా నగరానికి అతిథి. మన రక్షణలోకి వచ్చాడు. అందుకని మీరందరూ మీ కోపమనే కరవాలాలను మీ వరలలో పెట్టేయండి. కానీ వాసుదేవ, పౌండ్రకుని మనస్సులో మన మీద కేవలం ద్వేషభావం మాత్రమే ఉంది. అతడు మనతో యుద్ధాన్నే కోరుతున్నాడు, ఇంకేం కాదు. కానీ నాకేమనిపిస్తోందో తెలుసా? మీరందరూ యుద్ధం కోసం ఎదురు చూస్తున్నట్టుగా ఉంది. ఇప్పుడు శాంతి సందేశం రూపంలో ఆ పౌండ్రక వాసుదేవుడు పంపించిన ఈ సందేశం విని మనం పిరికి వాళ్ళ వలె మౌనంగా ఉండాల్సిందేనా? అక్రూరా, మనమంతటి పిరికివాళ్ళమూ కాదు, నిర్బలులమూ కాదు. మనం కోపాన్ని నిగ్రహించుకోగలం. నేను ఒప్పుకుంటాను, పౌండ్రక మహారాజు రాజనీతి శిష్టాచారాన్ని ఉల్లంఘించాడు. కానీ మనం అలా చెయ్యలేము. కనుక ముందుగా దూతను తన సందేశాన్ని చదవనివ్వండి. కానీ కృష్ణ, ఏ సందేశం యొక్క ఉద్దేశం మనల్ని హెచ్చరించడం అవుతుందో దాన్ని నేను మౌనంగా వినలేను. మీరంతా ఆసీనులు కండి. ఓ ఈ దూత, నీ సందేశాన్ని పూర్తి కానివ్వు. ఓ ఈ కృష్ణ, నీవు నా వాసుదేవనామమును గ్రహించి నాకు ఆగ్రహము కలిగించినావు. అయితే ఒక్కడి గుర్తుంచుకో, నేనే నిజమైన వాసుదేవుడను.
నా వద్ద కముఖి అనే ప్రచండమైన గద ఉన్నది. దాని ద్వారా మహామహాయోధులు మహావీరులు యమలోకము చేరుకున్నారు. నా సారంగ ధనస్సు దివ్య ధనస్సు. ఆ ధనుష్టంకారముతో నీ హృదయము స్పందించడం ఆగిపోతుంది. నందనమనే నా కరవాలము యమరాజును సైతం యమపురికి పంపించగలదు. ఇక నా సుదర్శన చక్రము నీ సుదర్శన చక్రమును ముక్కలు ముక్కలు గావించగలదు. ఆ పైన నీ వధ తేలికగా గావించగలను. నేనే నిజమైన వాసుదేవుడను. ఈ ధరిత్రిలో కేవలం ఒక్కడే వాసుదేవుడుంటాడు. అందుకని నీవు నన్ను వాసుదేవునిగా అంగీకరిస్తావా, లేక నా ద్వారా నీ మృత్యువును ఆహ్వానిస్తావా? నీవే ఆలోచించుకో. పౌండ్రక వాసుదేవుడు. పౌండ్రక నగర దూతకు సందేశము తెచ్చినందుకు ధన్యవాదాలు. పౌండ్రక మహారాజు ఈ సందేశము ద్వారా అనవసరముగా నన్ను హెచ్చరించడానికి ప్రయత్నించాడు. దానికి సమాధానం ఇవ్వడం అంత ఉచితం కాదు. ఎందుకంటే నేను మాటలతో పోరాటం చేసేవాడును కాను, అటులనే శస్త్రములతో కూడా. అయినను అతడు యుద్ధాన్నే కోరుకుంటే యుద్ధం జరుగుతుంది. అయితే దాని ప్రారంభం అతడే చెయ్యాలి. ఒకవేళ యుద్ధమును అతడే ప్రకటిస్తే ఆ యుద్ధమునకు అంతం నేను చేస్తాను. శ్రీకృష్ణ భగవానునకు, శ్రీకృష్ణ భగవానునకు, శ్రీకృష్ణ భగవానునకు, శ్రీకృష్ణ భగవానునకు, శ్రీకృష్ణ భగవానునకు, శ్రీకృష్ణ భగవానునకు. అక్రూరా, ఆజ్ఞాపించండి ద్వారకాధీశ. ఈ రాయబారి ఇక్కడ ఉండాలనుకుంటే సకల సత్కారాలతోటి బస ఏర్పాటు చేయండి. ఒకవేళ ఆయన వెళ్ళాలనుకుంటే తమరు పూర్తి బాధ్యతను వహించి వీరిని సురక్షితంగా ద్వారకానగర హద్దుల వరకు సాగనంపిరండి. తమ ఆజ్ఞ. ద్వారకాధీశులకు, 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 ద్వారకాధీశులకు. ఆగండి అన్నగారు, ఆగండి. నన్ను ఆపొద్దు కృష్ణ. నేడు నన్నెవరూ ఆపలేరు. అవును, తమరు ఈ ధనుస్సును తీసుకుని ఒంటరిగా బయలుదేరారు. ఇంతకు తమరు వేటకు బయలుదేరారా అన్నగారు? అవును, నేను వేటకే బయలుదేరాను. పౌండ్రకుని వేటకి. మేకవన్నె పులి లాంటి ఆ పౌండ్రకుణ్ణి ఇక ప్రాణాలతో వదలను. అంటే తమరు పౌండ్రకునితో యుద్ధానికి బయలుదేరారా అన్నగారు? అవును, నేను యుద్ధానికే బయలుదేరాను. కృష్ణ అన్నీ తెలిసిండు కూడా తెలియనట్టు అడుగుతావేంటి? అయితే అన్నగారు, తమరు పౌండ్రకునితో ఒంటరిగా యుద్ధం చేస్తారా? పౌండ్రకుణ్ణి వధించడానికి నాకు సైన్యం అక్కర్లేదు కృష్ణ. పౌండ్రకుణ్ణి వాడి సైన్యాన్ని నేను ఒంటరిగానే వధిస్తాను. కానీ బలదేవా, మనం బాగా ఆలోచించి అడుగు ముందుకెయ్యాలి. కృష్ణ, నా మాట మీద నీకు విశ్వాసం లేదా? నేను అలా ఎప్పుడూ చెప్పలేదన్నగారు. అంటే నీకు నా బలం మీద, నా పరాక్రమం మీద నమ్మకం లేదా? నా ఉద్దేశం అది కాదన్నయ్యా. నీ ఉద్దేశం అది కాకపోతే నువ్వు చింతించవలసిన అవసరం కూడా లేదు కృష్ణ. నేనా ఉన్మత్తుడైన పౌండ్రకుడిని వధించిగాని తిరిగి రాను. అన్నగారు,
అన్నగారు, పౌండుకుడితో యుద్ధం చేయాల్సిన అవసరం ఏమున్నది ఇప్పుడు? ఈ మాట నువ్వంటున్నావా కృష్ణ? వాడు నిన్ను అవమానించాడు. నీ అవమానం నా అవమానం కాదా? కృష్ణ, వాడు మనల్ని యుద్ధానికి పిలిచాడు. నేను యుద్ధానికి వెళ్తాను అంటున్నాను. కానీ ఏమిటి కానీ? తన్ని తాను వాసుదేవుడు అనుకునే పౌండ్రకుడిని శిక్షించడం ఉచితం కాదా? ఉచితమే బలదేవా. కానీ మళ్ళీ కానీ అంటావే? బలదేవా, మనం పౌండుకునకు అవశ్యం శిక్ష విధిస్తాం. మనమా? మనం కాదు, నేను వాణ్ణి ఒంటరిగానే శిక్షిస్తాను కృష్ణ. ఈ విషయంలో నాకు ఎవరి సహాయ సహకారాలు అవసరం లేదు. నాకు తెలుసు బలదేవా, తమరు అత్యంత శక్తివంతులు, బలశాలురు, శౌర్యవంతులు. తమరు ఒక్క చేతితో పౌండ్రకుని వధించగలరు. అదే నిజమైతే నేను యుద్ధానికి వెళ్లకుండా నన్ను ఎందుకు ఆపు చేస్తున్నట్టు నువ్వు? అసలు నువ్వు దేని గురించి బాధపడుతున్నావు నాకు చెప్పు కృష్ణ. బలదేవా, నా చింతను కేవలం తమరే దూరం చేయగలరు. నేనా? అవును బలదేవా. హస్తినాపురంలో దుర్యోధనుని యొక్క కుమార్తె స్వయంవరాన్ని ప్రకటించారు. అవును, నేను మర్చిపోయాను కృష్ణ. ఇప్పుడేమంటారన్నయ్య? ఇటువంటి సమయంలో యుద్ధం చేయడం సముచితమేనా? నువ్వు చెప్పేది బానే ఉంది కృష్ణ. బలదేవా, నా అసలు చింతల్లా జాంబవతి కుమారుడైన సాంబుడు గురించి. సాంబుడా? అతడు నా పుత్ర సమానుడు కదా కృష్ణ. వాడు కూడా నా అంత బలశాలి, శౌర్యశాలిని. అతడి గురించి బాధపడటం దేనికి? అవును, బలవంతుడే చింతకు కారణమవుతాడు. ఎందుకంటే యవ్వనపు జోరులో అతడు తన బుద్ధిని పూర్తిగా ఉపయోగించడు. అందుకే చెప్తున్నానన్నయ్య, ఈ సమయంలో నీవు వాణ్ణి కూడా తీసుకువెళితే అతడు నీ అధీనంలో ఉంటాడు. అంతే కదా? ఆ సరే, వాడితో పాటు హస్తినాపురం నేను వెళ్తాను. ఇప్పుడేం బాధలేదుగా? కృష్ణ, ఈ మధ్యనే నీ గురించి నాకు కాస్త అర్థం అవుతోంది. నువ్వు ఏమనుకుంటావో అదే చేస్తావు. నేనేంటో నీ మాట అలా వినేస్తూ ఉంటానంతే. అగ్రజ, నిజంగా నీవు ఎంతటి మంచివాడవో నీకు తెలుసా? చాలా చాలా మంచివాడవు. చాలు చాలు కృష్ణ, చాలు. మునగ చెట్టు ఎక్కించడంలో నీకు నువ్వే సాటి, ద్వారకాధీశ. చూసావా కృష్ణ, చిత్రంగా ఉంది. పౌండ్రకుడు పంపిన ఆ దూత మాటలు విని నేను ఎంత కుపితున్నయ్యాను. ఇప్పుడు ఒక్కసారిగా శాంతచిత్తున్నయ్యాను. కృష్ణ, అస్తమాను నువ్వు ఈ చమత్కారం ఎలా చేయగలుగుతావు? శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్. 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 హే ప్రభు, హే దీనబంధు, నా పూజని స్వీకరించి నన్ను అనుగ్రహించండి. నేనీ దివ్యకమలాన్ని తమ శ్రీచరణములకు అర్పిస్తున్నాను. వీటికి మీ చరణాల్ని స్పర్శించే భాగ్యాన్నివ్వండి. దీన్ని స్వీకరించండి ప్రభు. ఏమిటి విశేషం ప్రభు?
తమరు ఏ విషయం గురించి ఇంతగా పరవశం చెందుతున్నారు? చూశావా దేవి, నా పరమభక్తుడు దివ్యమైన ఈ కమలాన్ని నాకు అర్పించినాడు. ఈ సువాసనకి నా అంతరాత్మలో ఒక సుగంధభరితమైన తుఫాను చెలరేగింది. అలాగా? తీసుకోదేవి, నువ్వు ఆనందించు. నేనా? ఏమైంది దేవి? నిజమే ప్రభు, ఈ కమలం యొక్క సుగంధములు నా అంతరాత్మకు సంతోషమును కలిగించినవి. ఇంతటి సుగంధము అన్ని పుష్పములకు ఉండదు. సుగంధము ఎలా ఉంటుంది దేవి? ఇందులో నా పరమభక్తుడైన హనుమానుని భక్తి ఉన్నది. అందులకే దానికి అంతటి సుగంధము వచ్చినది. హనుమంతుడు తప్ప ఇంకెవ్వరూ ఈ కమలమును తాకలేరు. వారు మానవులైనా దానవులైనా. ఎవరికి చేటుకాలం దాపరిస్తుందో వారే దీనిని తాకడానికి ఉత్సాహపడతారు, అందుకు శిక్ష అనుభవిస్తారు కదూ? అదే ఇప్పుడు నేను చెయ్యబోతున్నాను. ఈ కమలం ద్వారానే నేను పౌండ్రకుని శిక్షిస్తాను. ఎలా ప్రభు? దేవి, నీ కళ్ళతో నీవే చూడు. ఇప్పుడు కూడా నేనే గెలిచాను. మహారాజా, తమరు సాక్షాత్తు భగవంతులు, వాసుదేవ భగవానులు. తమరు కాక మరి ఇంకెవ్వరు గెలవగలరు? గెలవడం నీ వల్ల కూడా సాధ్యం కాదు కాశీరాజా. నన్ను కూడా ఎవ్వరూ గెలవలేరు. కానీ తమని భగవంతుడుగా భావించి తెలిసి ఓడిపోవలసి వస్తుంది. లేదంటే ప్రజలలో ఆసక్తి చచ్చిపోతుంది. నేను పక్కన ఉండగా పౌండ్రక వాసుదేవ భగవానుని ఆసక్తి ఎప్పుడూ తగ్గిపోదు. లెస్స పలికావు మిత్రమా. నీవు పక్కనుండగా మా ఆసక్తి అంతకంతకు పెరుగుతూనే ఉంటుంది. అయితే తమని భగవంతుడుగా అంగీకరించిన వారి సంఖ్య తగ్గిపోతూ ఉంటుంది. లోకులు మిమ్ము వాసుదేవ భగవానునిగా అంగీకరించకపోవచ్చు, కానీ చాలా మంది మూర్ఖులు నన్ను మాత్రం హనుమంతుడు అనుకుంటున్నారు. హనుమంతుడు! ప్రణామము పవనపుత్ర. ఎంతటి సుగంధము! ఈ సుగంధము ఈ అపురూపమైన పుష్పము నుండి వస్తున్నది. ఎంత మైమరపించుచున్నది ఈ పుష్పము యొక్క సుగంధము. ఆహా! ఆహా! ఈ పుష్పము సాధారణ పుష్పము కానేరదు. మరి ఈ సుగంధ పుష్పము ఏ సరోవరములోనిది?
ఈ పుష్పము ఇక్కడి ఏ సరోవరములోనిది కాదు. నిజానికి గంధమాదన పర్వతముపై ఒక దివ్య సరోవరము ఉన్నది. అక్కడ ఇటువంటి పుష్పములు ఉంటాయి. గంధమాదన పర్వతము పైన మహారాజా, ఈ సుందర పుష్పము నా మందిరమునకు వచ్చినది. కాని ఈ పుష్పములు మన జలాశయం నందే ఉండవలెను కదా ప్రభు? అవశ్యం మహారాణి. మిత్రా ద్వివిధ, మేమీ పుష్పము మా యొక్క జలాశయంలో ఉండాలనుకుంటున్నాం. కానీ గంధమాదన పర్వతము మీదకు వెళ్ళడానికి అందరూ భయపడతారు. అంతేకాదు, ఈ పుష్పములను ఎవరు తాకకూడదంటారు. తాకకూడదా? అదే నిజమైతే ఇక్కడికి ఈ పుష్పము ఎలా వచ్చినది? మాకీ పుష్పములు కావాలి. అనుకున్నది మేము సాధించి తీరుతాం. తమరలా మాట్లాడకండి. ఈ పుష్పములను తీసుకురావడం అసంభవం మహారాజా. అసంభవాన్ని సంభవంగా చేయడం ఈ ద్వివిధునకు తెలుసు. నా శక్తి ముందు సర్వము పాదాక్రాంతములే. తమరు ఈ పుష్పమును తీసుకొస్తారా? మహారాణి వారి ఇచ్ఛకు, వాసుదేవ భగవానుని ఆజ్ఞకు ఎదురేమున్నది? నేను గంధమాదనమునకు వెళ్లి ఈ పుష్పమును అవశ్యము తీసుకొస్తాను. వెళ్ళు ద్వివిధ, త్వరగా ఆ పుష్పములను తీసుకునిరా. మహారాణి వారు ప్రసన్నులవుతారు. ఏ మహారాణి? ప్రభు, ఇప్పుడు నాకు అర్థమైంది. తమరు ఆ దివ్య సుగంధ కమలము ద్వారా పౌండ్రకుని ఏ విధముగా శిక్షిస్తారని. దేవి, పౌండ్రకుని యొక్క ద్విధుని వంటి అధర్మ వానరమును శిక్షించడానికి హనుమంతునికి తప్ప ఇంకెవరికి సాధ్యం? ఎవరది నన్ను మాయాశక్తితో అడ్డగించుతున్నది? ఏ అసురా ద్విధ, నీవిచ్చట నుండి ఈ పుష్పములను తస్కరించలేవు. ఎందులకు? ఈ దివ్య పుష్పములపైన అధికారం కేవలం నా ప్రభువుకే ఉన్నది. నేను ప్రతిదినం ఈ పుష్పములతోనే వారిని పూజిస్తాను. ఎవరు నీ ప్రభువు? రామచంద్ర ప్రభు. నేను వారి భక్తుడైన హనుమంతుడిని. అటులనా? అయితే నీవేనా ఆ మాయావివి? నీవు నీ మాయతో లోకులను భ్రమింపజేస్తున్నావు. నీకు నీవే హనుమంతుణ్ణనుకుంటున్నావు. నేను ఎప్పుడూ అనుకోను. నేను స్వయంగా హనుమంతుణ్ణే. వాస్తవానికి నీ వృద్ధాప్యం కారణంగా నీ బుద్ధి కూడా మందగించినది.
ఓ ఈ ముదుసలి, ఇక్కడి సమస్త పుష్పములను నేను తీసుకుని వెళతాను. నీవు నన్ను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తే నిన్ను ఇక్కడే అంతం చేస్తాను. జై శ్రీరామ్. Hare Krishna